పూజ సేతమూరారమ్మ ఈవేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మ. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన పోలాల అమావాస్య సోమవారం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. పోలా అంటే ఎద్దు అని అర్థం. పరమేశ్వరుడు అంధకాసురుడు అనేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేసే సమయంలో నందీశ్వరుడు యుద్ధరంగంలో పరమేశ్వరుడికి సహాయం చేస్తాడు. అందువల్ల పరమేశ్వరుడు నందీశ్వరుడికి పోలా అనే బిరుదు ఇచ్చి సత్కరించాడు. అందుకే దీన్ని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ పోలాల అమావాస్య సందర్భంగా ఆవులతో కలిసి ఉన్నటువంటి వృషభాలను పూజిస్తే చాలా మంచిది. ఈరోజు గోశాలకు వెళ్ళి ఆవులకు పూజ చేయడంతో పాటుగా ఎద్దుకి ఏదైనా ఆహారం తినిపించి ఎద్దు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే మీ అభీష్టాలన్నీ ధర్మ మార్గంలో నెరవేరుతాయి. అలాగే పోలాల అమావాస్య సందర్భంగా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఆలయాలు దర్శనం చేసుకోవటం, గ్రామ దేవతలకు పెరుగన్న నైవేద్యం సమర్పించడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. దీన్నే సోమవారం లేదా సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ సోమవతి అమావాస్య సోమవారం విశిష్టత గురించి కాశీఖండంలో శివమహాపురాణంలో చెప్పడం జరిగింది. ఈ సోమవారం సోమవతి అమావాస్య రోజు 2 కాకులు శివుడి చుట్టూ ప్రదక్షిణ చేయటం ద్వారా ప్రమద గణాలలో స్థానాన్ని సంపాదించాయని కాశీఖండంలో చెప్పడం జరిగింది. అలాగే శివపురాణంలో రుద్రాధ్యాయం ప్రకారం ఒక నల్లచీమ ఈ సోమవారం రోజు అంటే సోమవతి అమావాస్య రోజు శివలింగం చుట్టూ తెలియకుండా తిరగటం వల్ల తర్వాతి జన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించిందని శివమహాపురాణం రుద్రాధ్యాయంలో చెప్పడం జరిగింది. కాబట్టి శివమహాపురాణం కాశీఖండాన్ని ప్రామాణికంగా తీసుకుంటే సోమవారం సోమవతి అమావాస్య సందర్భంగా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే శివానుగ్రహం విశేషంగా కలుగుతుంది. శివాలయంలో ఈరోజు చండీ ప్రదక్షిణ చేస్తే విశేషంగా శివానుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే సోమవారం రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. ఒకానొక సమయంలో నందీశ్వరుడు అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. ఆ రోజు నుంచి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే దాన్ని సోమవార వ్రతం అనే పేరుతో పిలుస్తారని ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మహిళామణులు రావి చెట్టు దగ్గర దీపం పెట్టి రావి చెట్టు దగ్గర పసుపు కుంకుమలు అలంకరించి రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే దాన్ని సోమవార వ్రతం అంటారు. ఈ సోమవార వ్రతం ఆచరించడం ద్వారా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీర్ఘ సుమంగళి తత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు దర్భలు సేకరించుకుంటే ఆ దర్భలు అనేక రోజుల పాటు ఉపయోగించుకోవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. రేపటి శుభయోగం శీర్షికన రేపటి నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతున్న తరుణంలో భాద్రపద మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాల విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. సర్వజీవులకు అంతర్యామైన వాడు ఏ రూపం ధరించలేడండి. వారి వారి కర్మలను అనుసరించి ప్రతివాడికి రూపం ఇచ్చేవాడు ఆయన. ఈ రూపం ఇచ్చినప్పుడు ఆయన పేరు త్వష్ట. త్వష్ట రూపస్య కర్త, రూపానంకర్త, రూపములు ఇచ్చేవాడు ఆయన. అది రూపం రూపం ప్రతి రూపో బభూవ అని వేదమే చెప్తుంది ఇక్కడ. అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు అని చెప్పారు. శివుడికి ఆ తలంపు పుట్టిందిట. వెంటనే మానుష రూపం ధరించిన పరతత్వం వానర రూపం ఎందుకు ధరించకూడదండి? కనుక ఎవరికి ఏ ఉపాధి దానికే గొప్ప. ఆ ఉపాధి దాని గొప్ప అనిపించడానికి కారణం ఆ గొప్పదైన వస్తువు దాని లోపల ఉంది కనుక దానికి అది అనిపిస్తుంది. ఇది తెలుసుకుంటారు. ఏ ఉపాధి తక్కువ కాదు. అందుకే భగవంతుడికి సర్వోపాధులు సమానమే. సమం పుష్టినా సమో మశకేన సమో నాగేన సమో నేన సర్వేణ అంటుంది బృహదారణ్యకం ఉపనిషత్తులో మాట. అందుకే అన్నిట్లో సమంగా వ్యాపించి ఉంటాడు ఆయన.
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్తిని. ఇది చక్కగా చెప్పాడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం యప్పశ్యతి సపశ్యతి అని గీతలో చెప్పలేదండి ఇక్కడ. కనుక శివుడు వానర రూపం ధరించట. వెంటనే పార్వతీదేవి ఆయనకు తగ్గట్టు ఆవిడ ఎప్పుడు కూడా ఆయనకు అనురూపం. ఆయన మహాకాలుడైతే ఇవిడ మహాకాళి అవుతుంది. నువ్వు కాలుడివైతే నేను గౌరీనే అనదుట. ఎంత చక్కగా మార్చేసుకుంటుంది అండి రూపం. ఆయన మంగళకరుడిగా కూర్చుంటే ఆవిడ భవానిగా కూర్చుంటుందిట. అలా వారిద్దరికీ రుద్ర అయితే నేను రుద్ర అని అంటుంది, నిశంకర అంటే నిశాంకరి అంటుంది. ఆ పేరే పక్కకు తీసుకుంటుంది. రూపసామ్య నామసామ్య గుణసామ్య అధిష్టాన సామ్య కృత్య సామ్య అంటూ సమయాచారంలో మనకు చెప్తున్న సంప్రదాయం చూస్తే ఆ వానర రూపం ధరించాడు. అది మామూలు వానరమా? శివవానరం. శివుడు ధరిస్తే ఎలా ఉంటాడో అలా ఉంటుంది. వెంటనే శక్తి కూడా వానర రూపం ధరించింది. ఉభయులు ఏకత్వం వల్ల ఒక రుద్ర తేజస్సు వెలికి రాగానే అప్పుడు అమ్మవారి ఆజ్ఞతో అది అగ్ని యందు చేరి వాయువు ద్వారా క్రమక్రమంగా అంజనాదేవి గర్భంలోకి వచ్చిందనేది సంహితా గ్రంథంలో కథ. అందుకు రుద్ర తేజస్సు వానర రూపం ధరించడానికి కారణం ఏమిటాయా అంటే రుద్రుడు వానర రూపుడి క్రీడించాడు. ఎందుకు? తాను తద్రూపంలా అవతరించాలని సంకల్పించుకున్నాడు గనక. తర్వాత రావాలా రూపంతో, అందుకు సంకల్పించుకున్నాడు ఇక్కడ. అయితే కొందరు అడిగారు, రుద్రుడే హనుమంతుడు అనడానికి ప్రమాణం ఏమిటండి అంటే, రుద్రుడు ప్రమాణం చెప్పడానికి వేదం ఉంది. ఋగ్వేదంలో ఎక్కడెక్కడ హనుమంతుడి గురించి చెప్పారు ఇత్యాదుల్లో ఉన్నాయి. అంతెందుకయ్యా, మా రుద్రమే ప్రమాణం. నమో దూతాయ చ ప్రహితాయ చ అంటే శివుడు దూతగా ఎప్పుడు వెళ్ళాడంటే ఇదిగో ఇప్పుడు వెళ్ళాడు. వెళ్ళినవాడు ఎలా వెళ్ళాడు? ప్రహిత, ప్రకృష్టంగా హితం కూర్చాడు. ఎవరికి కాదు? రాముడికి, సీతమ్మకి, వానరవీరులకి, ఆ మాటకు వస్తే రావణుడికి కూడా. ఎవరికి కాదు, అందరికీ హితమే. ఎందుకంటే తాను పూజించుకుంటున్న రుద్రుడు వచ్చి చెట్టు మీద కూర్చున్నాడు. పూజించే రూపంతో కొట్టాడండి ఆయన. అందుకే భస్మాసురుడు నీ చేయి నెత్తి మీదే చేయి పెడతానంటే శివుడు పారిపోయేట. ముల్లోకాల్ని క్షణంలో భస్మం చేయగలిగిన పరమేశ్వరుడు రుద్రుడు ప్రళయకాలంలో ఒక అసురుణ్ణి సంహరించలేడా? కానీ దేవతా నియమం ఒకటి ఉన్నది. అదేమిటంటే ఏ రూపంతో అనుగ్రహిస్తారో ఆ రూపంతో శిక్షించరు. అది వారి యొక్క విషయం. అందుకే ఒక రహస్యం. హనుమంతుడిని చూసి రావణాసురుడే అనుకుంటాడు, ఇతను మామూలు వాడు కాదు. తను పంపిస్తున్న సేనాధ్యక్షులతో అంటాడు, ఇంతవరకు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలే, అయిపోలేరు. కానీ మీరు ఏదో అప్రమత్తంగా ఉండాలి తప్ప ప్రమత్తంగా ఉండరాదు ఆయన వద్ద. జాగ్రత్త. ఎందుకంటే నేను అతన్ని కపి అనుకోవట్లేదు, అతన్ని మామూలుగా కపి నేను అనుకోవట్లేదు. మహస్సత్వమిదం జ్ఞేయం. ఇదో మహాప్రాణి, ఒక మహాశక్తి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి అని అంటాడు. పైగా శివుడు అక్కడ వ్యవహరించాడు. హనుమన్ నాటకంలో మాట అంటారు, ఈయన 10 తలకాయలు ఇవ్వడు కదా, రుద్రులు ఎంతమంది 11. అయితే ఎన్ని తలకాయలు ఇవ్వాలండి? 11 ఇవ్వాలి. వాళ్ళ పంక్తిలో వాళ్ళందరికీ సరిగ్గా ఇవ్వాలి కదా. కానీ ఈయన 10 తలకాయలు ఇచ్చేట, 11వ తలకాయ ఇవ్వలేదు. అంటే 11వ రుద్రుడికి పెట్టలేదు. పంక్తి భేదం చేశాడనే కోపంతో ఆ రుద్రుడు వచ్చి లంకం తగలబెట్టేటండి. అది అద్భుతమైన ఊహ చేశారు. చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడ. కనుక ఆయన రుద్రస్వరూపుడు. కానీ అందరికీ ప్రహితాయచ, లోకక్షేమ కార్యమే రామకార్యం కనుక లోకక్షేమం కలిగించాడు కనుక ఆంజనేయ స్వామి వారు ప్రహితాయచ. కనుక దూతాయచ ప్రహితాయచ రుద్రమంత్రంలో హనుమంతుడు తొంగి చూస్తుంటాడు మన కోసం ఇక్కడ. ఇలాగ హనుమత్ స్వామి విషయంలో మనకి స్వామి యొక్క వైభవాన్ని కపి వినాయక తత్వంలో స్మరించుకుంటున్నా ఆయన శక్తిమంతుడేగా. అయితే హనుమంతుడు ప్రధానంగా జ్ఞానదేవత. హనుమ అంటే వాక్య కోవిదుడు, గణపతి అంటే వాచానాం పతి, వాగ్గణములకు పతి. ఇద్దరికి నామసామ్యం వచ్చింది. అలాగే జ్ఞానం ప్రధానంగా హనుమంతుడి దగ్గర ఉన్నప్పుడు ఆ జ్ఞానం ఏ జ్ఞానం? వేద విజ్ఞానం. వాక్యం అంటే ఋషి భాషలో వేదం, మరొకటి కాదు. తపస్వాధ్యాయ నిరతం తపస్వీం వాగ్విదాం వరం. వాక్కు అనగా వేదమే. కానీ వాక్య కోవిదుడు అంటే వేద విద్యా కోవిదుని అర్థం. ఏం ఇష్టానుసారం చెప్పడమేనా అంటే రాముడి మాట ఆలంబనంగా తీసుకుని చెప్పుకుంటున్నా. నృద్గేద వినీతశ్చ నా యజుర్వేదధారిణ నా సామవేద విదుషో శక్యమేవం ప్రభాషితం అన్నాడుగా. ఆ వాక్యమే ప్రమాణం. కనుక వాక్య కోవిదుడు కదా. అంటే ఏ జ్ఞానం ఆయన దగ్గరుంది? సంపూర్ణమైన వేద జ్ఞానం. ఎక్కడ నేర్చుకున్నాడు? ఆదిత్య భగవానుడి దగ్గర. ఆయన దగ్గర ఏముందండి? వేదం తప్ప. అందుకే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే అని నమస్కారం చేసుకుంటున్నాం. కానీ హనుమంతుడు బ్రహ్మచారి. ఏ విధంగా బ్రహ్మచారి? గణపతి ఏ విధంగా బ్రహ్మచారో, సుబ్రహ్మణ్యుడు ఏ విధంగా బ్రహ్మచారో అదే విధంగా బ్రహ్మచారి. కనుక ఈ ముగ్గురిని బ్రహ్మచారి రూపంలోనే ధ్యానించాలి. వీరి ఆరాధనలో వటు పూజే ప్రధానంగా చెప్తున్నారు కనుక బ్రహ్మచారియే. కానీ శక్తి సహిత ఉపాసన అని సంప్రదాయంలో ఉంటుంది. ఇది ఉపాసన సంప్రదాయం. శక్తి సహితంగా దేవతను ఆరాధించడం సాధకుడికి
శీఘ్ర పూర్ణ సద్య ఫలం కలిగిస్తుంది. శీఘ్ర పూర్ణ సద్య ఫలం మూడింటిని ఇవ్వగలిగే శక్తి సహిత ఉపాసనలో ఉంటుంది. ఆ శక్తి ఎక్కడి నుంచో వచ్చి ఆయన దగ్గర కూర్చోదు. ఆయన యొక్క స్వాభావికమైన శక్తినే పత్ని స్థానంలో కూర్చోబెడతారు. ఇది ఉపాసనా సాంప్రదాయంలో చెప్పబడుతుంది. ఇది శివశక్త్యైక్య రూపిణి అని చెప్పబడుతున్న ఒక తత్వమే ఇందులో. ఇది సమయాచారం అనే సంప్రదాయం. దాన్ని అనుసరించి మనం భావన చేస్తున్నాం. ఈ శక్తి సహిత ఉపాసనలో గణపతి శక్తి అనేక రకములు, పైగా మంత్రభేదములను అనుసరించి శక్తి ప్రకటింపబడేటువంటి విశేషములు అనేక ఉంటాయి. కొన్ని మంత్రముల యందు ఆ శక్తి సిద్ధి బుద్ధిగా ఉంటుంది, కొన్ని మంత్రముల యందు పుష్టి తుష్టిగా ఉంటుంది, కొన్నిటి యందు పుష్టి తుష్టి సిద్ధి బుద్ధి అని కలిసిపోయి ఒక్క లక్ష్మిగా ఉంటుంది, సిద్ధలక్ష్మిగాను మహాలక్ష్మిగాను. ఇక్కడ ఇద్దరుగా చెప్పబడితే అక్కడ ఒకటే కూర్చుంటుంది అంతే. ఇది విషయం. ఇలాగ ఆరాధన. అదేవిధంగా మన విష్ణు ఆరాధనలో శ్రీదేవి భూదేవి ఆరాధన అనున్నది. ఇక్కడ శక్తి సహిత ఉపాసనకున్న శక్తిని వాళ్ళు గ్రహించి దేవతలకు వారి యొక్క స్వాభావిక శక్తిని పత్ని స్థానములు యందు ఉంచేరే కానీ మన వంటి సాంసారికమైన బంధములు కావు. ఇది తెలుసుకోవాల్సినది. ఈ అర్థం తెలుసుకోవడానికే శివశక్త్యైక్య రూపిణి అంటూ శ్రీ విద్యా సంప్రదాయం అంత వర్ధిల్లిందండి. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ సోమవారం. అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అభిషేకార్చన చేయడంతో పాటుగా అందరం హాయిగా ఆనందంగా ఆరోగ్యప్రదంగా జీవితాన్ని కొనసాగించడానికి అన్నముతో కూడాను స్వామిని అభిషేకము చేయవచ్చు. పరమేశ్వరుణ్ణి గనక అన్నాభిషేకం గనక నిర్వహించినట్లయితే అన్నపూర్ణాదేవి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని మన వైపు ఎల్లప్పుడూ కూడాను ప్రసాదింపచేసి మనకి ఎటువంటి ఈతి బాధలు లేకుండా రక్షించేటువంటి కల్పవల్లి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి మనసారా స్మరిస్తూ ఈ శ్రావణ సోమవారం నాడు అభిషేకార్చనతో పాటుగా అన్నముతో కూడిన అభిషేకము కూడా ఆచరించటం, స్వామికి ప్రీతికరమైనటువంటి చిమ్మిలి నైవేద్యముగా సమర్పించటం ఈ శ్రావణ సోమవారం నాడు ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితం ఈశ్వరానుగ్రహంతో పాటు అమ్మవారి అనుగ్రహానికి కూడా పాత్రులై చక్కటి యోగం సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. సోమవారం నాడు నీటిలో రుద్రాక్షలు వేసి ఆ నీటితో పాటుగా మారేడు దళాల్ని కూడాను ఉంచి నమక చమక పారాయణాదులతో గనక శివలింగానికి ఎవరైతే అభిషేకార్చన జరుపుతారో వారికి పట్టినటువంటి శారీరక మానసిక రుగ్మతలన్నీ కూడాను పటాపంచలైపోతాయి సుమా అంటోంది శాస్త్రం. అందుచేతనే శివనామం గంగానది లాంటిది, రుద్రాక్ష యమునా నది, విభూది చాలా విశిష్టవంతమైన సరస్వతీ నది. గంగా యమున సరస్వతి ఈ మూడిటి యొక్క త్రివేణి సంగమ తత్వంలో దాగిన అద్వితీయమైన ప్రభావం ఈ శివార్చనలో సోమవారం ఆచరించేటువంటి విధి విధానం వల్ల కలిగి తీరుతుంది. కాబట్టి మానవ జన్మను ధన్యం చేసుకోవాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ ఈ శ్రావణ సోమవారం నాడు ఆశుతోషుడు, అభయంకరుడు, గ్రహ నక్షత్ర మాలికాధరుడు అయిన పరమేశ్వరుణ్ణి అర్ధనారీశ్వర స్వరూపంలో కూడాను అర్చన చేసి తరించవచ్చు సుమా. సర్వే జనాః సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:06, సూర్యాస్తమయం 6:22. తిథి చతుర్దశి ఉదయం 7:36 వరకు. నక్షత్రం మఘ సాయంకాలం 5:46 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 7:29 వరకు. మరల రాత్రి 1:31 నుంచి 3:04 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుంచి 1:28 వరకు. మరల మధ్యాహ్నం 3:06 నుంచి 3:55 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 4:59 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:40. అమృతకాలము శుభ సమయము కలిసి వచ్చిన శుభ సందర్భంలో అనారోగ్యవంతులై ఉండి మందులు కొనుక్కోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం మందులు దానం చేసినట్లయితే మనకు మన కుటుంబానికి కూడా అనారోగ్య భయం తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ రోజున అమా సోమవార వ్రతం ఆచరిస్తారు. అలాగనే సంజీవిని వ్రతం, దీన్ని ఆచరించడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. పోలావ్రతం, దీన్ని ఆచరించడం ద్వారా ధార్మిక ఆచరణ యందు శ్రద్ధ పెరుగుతుంది. అలాగే అగ్నిసావర్ణిక మన్వాది సందర్భంగా పితృదేవతారాధన వల్ల మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. అలాగే ఈరోజు దర్భలు స్వీకరించటం, అంటే ఈరోజు దర్భలు కోసుకున్నట్లయితే సంవత్సర కాలం దర్భలు పనికొస్తాయి. లేకపోతే ఒకరోజు కోసుకున్నవి అదే రోజు పనికొస్తాయి, నిల్వ ఉంచుకోవడానికి పనికిరావు. అదేవిధంగా ఈరోజు శివనక్త వ్రతం ఉంది. సోమవారం కాబట్టి శ్రావణ మాసంలో రాత్రి వరకు కూడా ఉపవాసం ఉండి రాత్రి మనం ఆ దేవారాధన చేసినట్లయితే అది ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా విశేషించి ఈరోజు అమా సోమవార యోగం వల్ల గంగాది మహానది స్నానం చేయడం వల్ల గోసహస్రదాన ఫలితం వస్తుంది, అంటే 1000 గోవులను దానం చేసిన ఫలితం వస్తుంది. అలాగే ఈరోజు చేసేటువంటి దానాలు అక్షయమైన ఫలితాన్ని అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. అందరిలోనూ మంచిని చూడడం, సాధ్యమైనంత వరకు ఆచరించడం నీ ధర్మం. कृष्णं वन्दे जगद्गुरुं 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 कृष्णं वन्दे जगद्गुरुं. కొడుకు పుట్టాడు అంటే అది ఒక వ్యక్తి గొప్ప కాదు, గత జన్మలలోని పుణ్యాపుణ్యములను విచారణ చేసి ఇచ్చినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం. కలయతామహం అంటాడు గీతలో. కాలం రూపంలో ఉండి గత జన్మలలో చేసిన పాపపుణ్యములను లెక్కగట్టి సుఖదుఖముల రూపంలో అందరి చేత అనుభవింపచేయగలిగినటువంటి చిత్రంగా లోపల కూర్చుని గుప్తంగా ఖాతాలు రాసే చిత్రగుప్తుణ్ణి నేనేనంటాడు. అటువంటి కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ అనుగ్రహించిన నాడు గత జన్మలలో సంతానాన్ని పొందడానికి కావలసినటువంటి పుణ్యములు చేసి ఉండకపోయినటువంటి పాపం ఏది ఉన్నదో ఆ పాపాన్ని తొలగించి కరుణార్ద్ర హృదయుడై సంతానమును పొంది అమ్మా నాన్న అనిపించుకోవడానికి కావలసినటువంటి అర్హతని కృప చేస్తాడు. అలా కృప చేయగలిగినటువంటి వాడు, భరించగలిగిన వాడు కనుక భర్త. నన్ను నమ్ముకో అమ్మా, నీవెందుకు విచారపడతావు, నీకు సంతానం కలుగుతుందని చెప్పడం. కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి లోటు లేదు. ఆంతరమైనటువంటి రహస్యం ఎటుండనివ్వండి, బాహ్యంలో ఆ లీల మనసుని తాకితే చాలు, అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మనకి
మన ప్రయత్నం లేకుండా మన మనసుని పట్టుకునేటట్టుగా కృష్ణలీలలు ఉంటాయి. అందుకే వ్యాసుడు అనుభవించిన కన్నా పోతనగారు అనుభవించారు, పోతనగారి కన్నా మధుసూదన సరస్వతి అనుభవించారు, మధుసూదన సరస్వతి కన్నా లీలాశుకుడు అనుభవించాడు. ఎవరెవరి భక్తికి దిగినట్టు వారు కృష్ణలీలను అనుభవిస్తూనే ఉన్నారు. ఆ కృష్ణుని బాల్య క్రీడలు అంత గొప్పవి. లోపలి అర్థం విడిచిపెట్టండి, విన్నంత మాత్రం చేత మన మనసులోకి తనంత తాను ప్రవేశించేటట్టుగా కృష్ణలీలలు ఎలా ఉంటాయి అన్నదానికి భాగవతంలో పోతన గారిచ్చినటువంటి ఒక పద్యాన్ని మీ ముందు మనవి చేసే ప్రయత్నం చేస్తాను. ఆ వచ్చిన గోపకాంతలు యశోదతో మాట్లాడుతూ, పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి వారిల్లు సొచ్చి పీటలు రోలు పోవిడి ఎక్కి చేపెట్టజాలక ఉట్టి కింద ఒక తూటునరించి నీ పట్టి మిగడపాలు చరలు పట్టి త్రావెతలోదరి అని చెప్పారు. కింద పెడితే తినేస్తున్నాడు, తన స్నేహితులకి పెట్టేస్తున్నాడని ఒక గడుసైనటువంటి గోపకాంత ఉట్టిలో కుండలన్నీ పెట్టి పైన పెట్టింది. పైన పెడితే రానే వచ్చాడు ఆయన. ఆయనకి తెలియదు ఎక్కడ ఏముందో దాన్ని ఎలా తీసుకోవాలో. మూడో కంటివాడికి తెలియకుండా చెయ్యండి అంటారు. అసలు 3 కళ్ళు ఉన్నవాడికి తెలియకుండా ఎక్కడ ఏం చేస్తావు నువ్వు? 3 కళ్ళు ఉన్నవాడికి తెలియకుండా ఏమీ చేయలేము. 3వ కంటికి తెలియకుండా, అంటే నా 2 కళ్ళకి తప్ప పక్కవాడి ఓటో కంటికి కూడా తెలియకుండా చేశాననాలి దానం చేస్తే. కాబట్టి రానే వచ్చాడు, కుండ పైనుంది, పీటలు రోలు అన్నీ పోగు పెట్టాడు, ఆ పైకి ఎక్కాడు, ఆ కింద కన్నం పెట్టాడు. ఎందుకని చెయ్యి అందలేదు ఆ కుండలోకి, కింద కన్నం పెట్టాడు. చక్కగా కారిపోతున్నాయి పాలు వెన్న. దోషిళ్ళు పట్టాడు, తన స్నేహితుల్ని తాగమన్నాడు, వాళ్ళు తాగేసిన తర్వాత ఆఖరణ తాను తాగేశాడు. ఎక్కడ దాస్తే మాత్రం భగవంతుడి అనుగ్రహం లేనిది నిలబడుతుంది, ఎక్కడికి వెళ్ళిపోతే మాత్రం ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు పాడవుతాడు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాగిడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు పోతన గారు. ఏ రక్షణ లేకపోయినా భగవద్భక్తి కలిగినటువంటి వాడు రక్షింపబడతాడు. కాబట్టి ఎక్కడ పెడితే మాత్రం ఆయన తీసుకోలేడు. భాగవతం కాదు కానీ వేరొక చోట దీనికన్నా విశేషం చెప్తారు. పైన పెట్టినా వచ్చి కృష్ణుడు తన స్నేహితులతో వెన్న దొంగిలిస్తున్నాడని వేరొక కాంత ఏం చేసిందంటే కుండలన్నిటికీ గంటలు కట్టింది. రాత్రి రానే వచ్చాడు, పీటలేశాడు, రోళ్ళేశాడు, తన స్నేహితుల్ని ఎక్కించాడు, వాళ్ళ భుజం ఎక్కాడు, పైకి ఎక్కాడు. ఎలా? కుండ ముట్టుకుంటే కదులుతుంది, కదిలితే గంటలు మోగుతాయి, గంటలు మోగితే ఆవిడ లేస్తుంది. ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండములకు శాసనకర్త, ఆయన ఏమి చెయ్యలేడు. ఆయన అన్నాడు కుండతోటి, ఓ గంటలారా మీరు మోగకండి, నేను వెన్న తింటానన్నాడు. ఆయన శాసనాన్ని గంటలు మాత్రం ఎందుకు అవధరించవు? కాబట్టి గంటలు మోగడం మానేసి వెన్న చక్కగా చెయ్యి పెట్టాడు, తీశాడు, ఆ వెన్న స్నేహితులకి పెట్టాడు, అందరికీ పెట్టి తాను తింటాడు. ఆఖరణ వెన్న తిందామని ఇలా నోటి దగ్గర పెట్టుకుని పెదవికి నాలుకకు తగిలిందంతే. ఆ కుండకి కట్టినటువంటి గంటలన్నీ గణగణ 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 మోగి, అరే మోగద్దన్నాను మీరు ఎందుకు మోగారని అడిగాడు. అయ్యా ఇప్పటి వరకు మీ స్నేహితులకు పెట్టారు, మేము మోగలేదు, మాకు అలవాటు అయిపోయింది, మీకు ఏదైనా పెట్టినప్పుడు నైవేద్యానికి గంట కొడుతుంటారు, మీ నోట్లో పెట్టుకున్నారు, మేము మోగాము, మాకు ఇది సంప్రదాయం అలవాటు, అందుకని మీరు తింటే మేము మోక్కుంటే ఎలా ఉంటాం, అందుకు మోగేమన్నాయి గంటలు. ఏ కారణానికైతేనే కృష్ణుడు మీ మనసులో ప్రవేశించి ఆయన పాదస్పర్శ తగిలిందా లేదా, అది చాలు. ఆ స్పర్శ చాలు రక్షింపబడడానికి. అందుకు కదు నారదుడు ధర్మరాజుతో అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు. ఇంతకన్నా గొప్పగా అనుభవించాడు లీలాశుకుడు. లీలాశుకుడికి కృష్ణ భగవానుడు తన లీలల్ని దర్శనమిచ్చాడు మహానుభావుడు. ఒకానొక కొంటె గోపిక మహాగడసరి కృష్ణుణ్ణి ఎలా అయినా వెన్న దొంగతనం చేస్తుండగా పట్టుకోవాలనుకుంది. కావాలని తెచ్చి వెన్నకొండ వీధిలో పెట్టింది. తలుపు చాట్న తాను దాక్కుంది. కృష్ణుడి వెన్నలో చెయ్యి పెడితే సరిపోదు, తన నోట్లో కూడా పెట్టుకోవాలి. నోటికి చేతికి వెన్న ఉండగా పట్టుకుంటాననుకుంది. వచ్చాడు, స్నేహితులందరికీ వెన్న పెట్టాడు. ఆఖరణ ఇలా తన నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకునేటప్పటికి చటుక్కునొచ్చి చెయ్యట్టుకుంది. పట్టుకున్న గోపికకి కుంటె ఆలోచన వచ్చింది. ఇప్పుడు దొరికిపోయాడుగా, ఇన్నాళ్ళు ఎప్పుడు దొరకల, సాక్ష్యాలతో దొరికాడు. ఇవాళ అసలు ఏమంటాడో చూద్దామని కస్త్వంబాల అంది. ఓ పిల్లాడా నువ్వెవరు అంది. ఆయనంత తెలివైనవాడు, మన తెలివికి తెలివిడి ఆయన. ఆయన అన్నాడు బలానుజ అన్నాడు. నేను బలరాముడి తమ్ముడిని అన్నాడు. మధ్యలో ఆయన ఊసేందుకు?
ఆయన ఎక్కడో ఇంట్లో కూర్చున్నాడు. తన పేరు చెప్పడం కాదు, ఎంతో భక్తి ప్రపత్తులున్న వాళ్ళ బలరాముడి తమ్ముడు అన్నాడు. అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటు పేరు చెప్పట్లేదు, ఎవరివంటే బలరాముడి తమ్ముడు అంటున్నాడు అని కస్త్వంబాల బలానుజ కిమిహతే అంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఓసారి ఇలా చూసి, ఓహో మా ఇల్లు అనుకున్నాను, మన్మందిరా శంకయా అన్నాడు. మా ఇల్లు అనుకుని వచ్చానన్నాడు. ఓహో మీ ఇల్లు అనుకుని మా ఇంట్లోకి వచ్చి వెన్నకొండలో చెయ్యి పెట్టావా అని ఆవిడంది. యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే. సరే బాగుంది, వెన్నకొండలో చెయ్యి ఎందుకు పెట్టావు, వెన్న ఎందుకు తీశావు అంది. ఆయన అన్నాడు భృకుటి ముడిచి ఆ గోపకాంత వంక చూసి, చాలేవమ్మా ఊరికే గట్టిగా అరుస్తావు ఎందుకు, మా ఇంట్లో ఆవు దూడ పారిపోయింది, కుండలో ఉందేమో అని చేయి పెట్టి వెతుకుతున్నాను, గట్టిగా అరవకు, దూడ పారిపోతుంది కుండలోంచి, మళ్ళీ అక్కడ పరిగెడతానన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దుర్మార్గుడైన పురుషుడు యొక్క పనులకు కర్మసాక్షి సంతోషించకపోతే ఆ పాపాత్ముడిని యముడే తొలగిస్తాడు. ఎంత నీతి ఇది, అంత బాగుంది. తనను తాను మోసం చేసుకొని నిజం చెప్పకుండా వేరొక విధంగా చెప్పుకునేవాడికి దేవతలు మేలు చెయ్యరు. సత్య నిర్ణయం చేసేటప్పుడు ఎవడికి ఆత్మ కూడా కారణం కాదో వాడికి శ్రేయస్సు కలగదు. నా అంతట నేనుగా వచ్చానని చులకనగా చూడవద్దు. పతివ్రతనైన నన్ను అవమానించకు. నువ్వు నన్ను భారీగా గౌరవించటం లేదు. మర్యాద తెలియని నీచుడిలాగా నన్ను సభలో ఎందుకు అవమానిస్తున్నావు? జనం లేని అడవిలో నేను ఈ మాటలను చెప్పటం లేదు. నీ రాజ్యంలోనే అందరి ముందు చెబుతున్నాను. మరి నా మాటలను నువ్వు ఎందుకు వినటం లేదు? ఓ దుష్యంత, నేనింతగా ప్రార్థిస్తున్నా కూడా నువ్వు ఎందుకు పట్టించుకోవటం లేదు? నువ్వు నా మాట కనుక వినకపోతే నీ శిరస్సు 100 ముక్కలైపోతుంది. పతివ్రతావిడ నిజమైపోతుంది. భర్త భార్యలోకి ప్రవేశించి సంతానంగా జన్మిస్తాడు. అందుకే భార్యను జాయ అంటారు. ఈ విషయం విద్వాంసులందరికీ తెలుసు. భార్య నుండి పుట్టిన పుత్రుడు తండ్రిని, పూర్వులైన పితామహులను పుత్ అనే నరకము నుండి తరింపజేస్తాడు. కాబట్టి కొడుకును పుత్రుడు అంటారు. ఈ మాటను బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పాడు. పుత్రుడు అంటే పాపము నుంచి, నరక కూపము నుంచి తప్పించేవాడు పుత్రుడు. అటువంటి వాడు పుత్రుడు. పాపాల నుంచి తప్పించేవాడే పుత్రుడు. పుత్రుడి చేత తండ్రి లోకాలు జయిస్తాడు. పౌత్రుడి చేత అక్షయ సుఖాన్ని పొందుతాడు మనవుడి చేత. ఆ పౌత్రుడి కుమారుడి చేత పితృదేవతలందరూ ఉద్ధరించబడతారు. ఎంత అద్భుతంగా ఉంది. సా భార్యాయా గృహే దక్ష, సా భార్యాయా గృహే దక్ష, సా భార్యాయా ప్రజావతి, సా భార్యాయా పతి ప్రాణ, సా భార్యాయా పతి ప్రాణ, సా భార్యయా పతివ్రత. భార్య ఇంటి వ్యవహారాలతో సమర్థంగా వ్యవహరిస్తుంది. సంతానాన్ని కంటుంది. భర్తను ప్రాణాధికంగా చూసుకుంటుంది. పతివ్రతా ధర్మాలను ఆచరిస్తుంది. అందుచేత భార్య మానవుడిలో సగభాగం, ఉత్తమ మిత్రుడై ఉంటుంది. ధర్మార్థ కావాలనే త్రివర్గాన్ని సాధించుకోవాలనుకునే వారికి భార్య మూల సాధనమై ఉంటుంది. భార్యావంతః క్రియావంతః సభార్యా గృహమేధినః.
భార్యావంతః ప్రమోదంతే భార్యావంతః శ్రియాన్వితా. భార్య కలవారే యజ్ఞాదులను చేస్తారు. భార్య కలవారే ఆనందాన్ని పొందుతారు. భార్య కలవారే భాగ్యవంతులు. ఏకాంతంలో భార్యలు మిత్రులవుతారు. ధర్మకార్యాలలో తండ్రులవుతారు. కష్ట సమయాలలో భర్తకు తల్లులవుతారు. తల్లిగా ధైర్యం చెప్పి అండగా ఉంటారు. ఎంత అద్భుతమైనటువంటి నీతి ఇది. ఘోరారణ్యంలో ఉన్న భార్యతో కూడి ఉన్నవాడికి సుఖశాంతులు లభిస్తాయి. అందువల్ల పురుషుడికి భార్యే ఉత్తమగతి అని తెలుసుకో. ముందుగా భార్య మరణిస్తే ఆమె భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. భర్త ముందుగా మరణిస్తే ఆమె భర్తను అనుసరిస్తుంది. ఇన్ని కారణాల వల్ల పవిత్రమైన వివాహబంధం ఏర్పడింది. భార్యను పొందటం వల్ల భర్త ఈ లోకాలను పరలోకాలను సుఖాన్ని పొందుతాడు. తానే పుత్ర రూపంలో భార్య గర్భం నుండి జన్మిస్తాడు అని పండితులు చెబుతారు. అందరికీ ఎప్పుడు కూడా వారి అంతరాత్మే పుత్ర రూపంగా చెప్పబడుతోంది. పుత్రులలో తండ్రుల యొక్క నడబడి రూపం, చేష్ట, వ్యవహారం కనిపిస్తూ ఉంటాయి. తండ్రి సంస్కారం వల్లనే పుత్రులకు శుభాశుభాలైన శీల ఆచార గుణాలు కలుగుతూ ఉంటాయి. అద్దంలో ముఖాన్ని చూసుకున్నట్లుగా భర్త పుత్రుణ్ణి చూసుకొని స్వర్గాన్ని పొంది ఆనందించినట్లుగా ఆనందిస్తాడు. వేసవి ఎండబారిన పడి బాగా తాపాన్ని పొందిన ప్రజలు నీరు దొరకగానే ఎంతో ఆనందిస్తారు. అలాగే మానసిక శారీరక వ్యాధులతో బాధపడేవారు తమ భార్యలు తమ దగ్గర ఉండటంతో ఎంతగానో ఆనందిస్తారు. రతి, ప్రీతి, ధర్మము స్త్రీల ఆధీనంలో ఉండటాన్ని పురుషుడు గమనించి ఎంత కోపంలో ఉన్నా సరే స్త్రీలకు అప్రియం చేయకూడదు కూడా. ఆత్మనో అర్థమితి శ్రౌతం సా రక్షతి ధనం ప్రజాగా శరీరం లోకయాత్రాం వై ధర్మం స్వర్గ మృషీన్ పితృన్. భార్య భర్తలో సగ భాగమని వేదం చెబుతోన్నది. ఆమె ధనం, సంతానం, శరీరం, లోక వ్యవహారం, ధర్మం, స్వర్గం, ఋషులు, పితరులు అన్నిటినీ రక్షిస్తుంది. పురుషుడు పుట్టటానికి స్త్రీలు పవిత్రమైన శ్రీక్షేత్రాలు, స్త్రీలు లేకుండా సంతానం పుట్టించటానికి ఋషులకు కూడా శక్తి లేదు. పిల్లవాడు తండ్రి అయిన నీ దగ్గరకు స్వయంగా వచ్చి నిన్నే చూస్తున్నా నీ పుత్రుని ఎందుకు దగ్గరకు చేర్చుకోవటం లేదు? ఎందుకు తిరస్కరిస్తున్నావు? ఇవి తమ గుడ్లే అని భావంతో కాకులు, కోకిలను కూడా పెంచుతున్నాయి. గుడ్లు పెడతాయి కోకిల, కానీ దాన్ని పొదుపు చేయలేవు. దాని మీద కూర్చొని శాఖం ఇచ్చి దాన్ని పిల్లలు చేయలేవు. అందుకని ఏం చేస్తాయంటే పక్కలోనే ఉండినటువంటి కాకమ్మ చెల్లెమ్మ, ఆ కాకమ్మ చెల్లెమ్మ గూడులో వెళ్ళి పెట్టేస్తాయి తెలియక. అదే మాదిరిగా ఉంటుంది, ఇంచుమించు అంతే. ఇంకా ఈ కాకులంతా ఏం చేస్తాయి, తమ గుడ్లే, నిన్న నేను 2 గుడ్లు పెట్టానేమో మర్చిపోయాను అనుకుంటుంది. గుడ్డు పెట్టే బాధలో 2 గుడ్లు పడ్డాయేమో అనుకుంటుందట పాపం. అందుకని ఆ గుడ్ల మీద కూర్చొని పిల్లల్ని చేస్తుందట కదా. అంత తెలివి, అంత ప్రేమ ఉంది కదా, పుత్ర ప్రేమ. కానీ అన్నీ తెలిసిన నువ్వు మాత్రం నీ పుత్రుడిని ఎందుకు ఆదరించలేదు? ఏ పక్షినో పెట్టినటువంటి గుడ్లను తన గుడ్డు అనుకొని దాని మీద పిల్లను చేస్తుంది కాకి. కాకి అటువంటిది పుత్ర ప్రేమ చూపిస్తుంది. నువ్వు చక్రవర్తి అయి నువ్వెందుకు చూపించటం లేదు? మలయ పర్వతం మీద పుట్టిన చందనం ఎంత చల్లగా ఉంటుందని చెబుతారు. కానీ అంతకంటే ఎక్కువ చల్లదనం తండ్రి పుత్రుణ్ణి కౌగిలించుకోవటం వల్ల లభిస్తుంది. కానీ నువ్వు నీ పుత్రుణ్ణి ఎందుకు కౌగిలించుకోవటం లేదు?
ఎందుకు చూడటం లేదు? 4 పాదాలున్న పశువులలో గోవు శ్రేష్టమైంది, పెద్దవారిలో గురువు శ్రేష్ఠుడు, స్పృశించదగిన వారిలో పుత్రుడు శ్రేష్ఠుడు. ఇంత అందమైన నీ కుమారుడు నిన్ను ఆలింగనం చేసుకొని తాకనియ్యి. ఈ లోకంలో పుత్రస్పర్శకు మించిన సుఖం లేదు. మొట్టమొదటి స్పర్శ నీది, జరగని కానివ్వు. ఓ రాజా, నీ దుఃఖాన్ని పోగొట్టే ఈ పుత్రుడిని నేను 3 సంవత్సరాలు మోసి కన్నాను. 3 సంవత్సరాలు మోసిందట. ఇతడిని కనే సమయంలో ఇతడు 100 అశ్వమేధాలను చేస్తాడు అని ఆకాశవాణి పలికింది. అటువంటి పుత్రుణ్ణి నువ్వు ఎందుకు ఆదరించటం లేదు అని మొత్తుకుంటూ ఉన్నది. ధర్మాలన్నీ నిలదీసి అడుగుతున్నది. ఇక 1 కాదు 2 కాదు, అన్ని ధర్మాలు తీసింది బయటికి, అన్ని చిట్టాలు. సాధారణంగా మనుష్యులు దూర ప్రయాణం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో ప్రేమతో పుత్రులను ఒడిలో కూర్చోబెట్టుకొని శిరస్సు పైన ముద్దు పెట్టుకొని ఆనందిస్తారు. పుత్రులకు జాతకర్మ చేసే సమయంలో వేదాలలోని ఈ మంత్రాలను బ్రాహ్మణులు చెబుతూ ఉంటారు. ఈ సంగతి నీకు తెలుసు. అంగాదంగాత్ సంభవసి హృదయాదది జాయసే ఆత్మా వై పుత్రనామాసి సజీవ శరదర్శతం. 2 శరీర అవయవాల నుండి నువ్వు పుడుతున్నావు, హృదయం నుండి జన్మిస్తున్నావు, పుత్రుడిగా పిలువబడుతున్నావు. నువ్వు నా ఆత్మవే. అటువంటి నువ్వు 100 సంవత్సరాలు జీవించు. నా జీవితం అక్షయమైన సంతానం నీ ఆధీనంలో ఉన్నాయి. అందువల్ల ఓ కుమారా, నువ్వు సుఖంగా 100 సంవత్సరాలు జీవించు అనే విషయం నీకు తెలుసు. ఈ బాలుడు నీ శరీరం నుండే పుట్టాడు. ఇతడిని నీ 2వ రూపంగా ప్రతిరూపంగా చూడు. నువ్వు ఒక్కడివే 2గా చేయబడ్డావు. నువ్వు ఒక లేడీని వేటకు వెళుతూ నా తండ్రి ఆశ్రమానికి చేరి నన్ను కలుసుకున్నావు. అప్సరసలో ఊర్వశి, పూర్వచిత్తి, సహజన్య, మేనక, విశ్వచి, ఘృతాచి అనే 6 శ్రేష్ఠులు. వారిలో బ్రహ్మదేవుడి నుంచి పుట్టిన మేనక శ్రేష్ఠురాలు. ఆమె స్వర్గం నుంచి ఈ లోకానికి వచ్చి విశ్వామిత్రుడి వల్ల సంతానాన్ని కన్నది. ఆ విశ్వామిత్రుడు కుశుడి వంశంలోని గాదీపుత్రుడు. ఆయనే నా తండ్రి, మేనకయే నా తల్లి. ఆమె నన్ను హిమాలయ పర్వతం మీద విడిచి వెళ్ళగా పక్షులు నన్ను రక్షించి నా బాధ్యతను కణ్వ మహర్షికి అప్పగించాయి. ఆయన నన్ను పెంచి పెద్ద చేశాడు. మళ్ళీ తన కథ అంతా చెప్పుకొని వస్తున్నది పాపం. ఒకనాడు యవ్వనంలో ఉన్న నన్ను నువ్వు చూశావు. ఆ సమయంలో నా తండ్రి ఆశ్రమంలో లేడు. ఒంటరిగా ఉన్న నాకు నువ్వు మంచి మాటలు చెప్పి పెళ్లికి ఒప్పించావు. గాంధర్వ వివాహం చేసుకున్నావు. నేను నీ వంశాన్ని, శీలాన్ని, నీ సత్యవాక్కును, నీ స్వధర్మాన్ని చూసి శరణు వేడాను. అప్పుడు నువ్వు మాట ఇచ్చావు. ఇప్పుడు ఆ మాటను అసత్యం చేయటం నీకు మంచిది కాదు కదా. నీ స్వధర్మాన్ని వదిలి నన్ను విడిచిపెట్టడం నీకు మంచిది కాదు. ఈవిడ లోపల ఉండే ఆవేదన ఎక్కువవుతూ ఉన్నది. వాల్యూమ్ పెంచుకుంటూ ఉన్నది. తప్పుతూ ఉన్నది. గురి తప్పుతూ ఉన్నది. విచిత్రంగా ఆడుతూ ఉన్నది. పూర్వజన్మలో నేనేమి పాపం చేశానో ఈ జన్మలో బాల్యంలోనే నన్ను బంధువులు విడిచిపెట్టారు. అంటే తల్లిని కూడా చూడలేదు. ఇప్పుడు నీ చేత విడిచిపెట్టబడుతున్నాను. ఒకవేళ కనుక నువ్వు విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టు, కానీ ఈ పుత్రుణ్ణి మాత్రం విడిచిపెట్టకవు. ఇది నీకు మంచిది కాదు ఈ రాజ్యానికి అంది. అప్పుడు దుష్యంతుడు, ఓ శకుంతల, నీ పుత్రుడెవరో నాకు నిజంగా తెలియదు. ఏం చేస్తారు ఇంత మొండికుంటే? నీ మాటను
ఇక్కడ ఎవరూ నమ్మరు. గణిక అయిన నీ తల్లి మేనకకు జాలి లేదు అంటే ఆవిడని తిడుతున్నాడు. అందుకే నిన్ను పర్వతంపై విడిచి తన దారిని తాను వెళ్ళిపోయింది. ఆవిడ ఎంత ఎంత కఠినాత్మురాలు అనే విధంగా మాట్లాడుతున్నాడు. నీ తండ్రి అయిన విశ్వామిత్రుడు అటువంటి వాడే కదా, అట్లా చేసేది వాళ్ళిద్దరూ. అతనికి జాలి లేదు. ఆశతో తపస్సు చేస్తూ ఆ తపస్సు సిద్ధించే సమయానికి కామవశుడైపోయాడు. చేయవచ్చా నీ తండ్రి ఆ పని చేయొచ్చా? తప్పు చేశాడు నీ తండ్రి. నీ తల్లి మేనక కూడా తప్పు చేసింది. నీ మాటలు నమ్మబుద్ధి కావటం లేదు. పైగా సిగ్గుపడకుండా రాజైన నా ఎదుటే మాట్లాడుతున్నావు. రాజే కదా ఎట్లయినా. వెనుక ముందు చూసుకోకుండా మాట్లాడుతున్నావు. ఎవరి వద్ద ఏం మాట్లాడుతున్నావో తెలుసుకోవటానికి నీకు సిగ్గు వేయటం లేదా? ఈ సభలో ఇక మాటలు చాలించు. ఎంత నీతి చెప్తున్నావు నువ్వు? నాకు నీతి చెప్తున్నావా? అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు. నేను చూడలే. నీ పుత్రుడిని కూడా నేను చూడలేదు. నా పుత్రుడు కాదు, ఎట్లా అవుతాడు అని ఈయన కూడా కొంచెం స్పీడ్ ఎక్కువ చేసుకున్నాడు. ఆవిడది ఎప్పుడు ఎక్కువైందో అంతకన్నా ఎక్కువైపోయాడు. రాజు కదా, ఆయనకి అవమానమైనట్టుగా అయింది. విపరీతమైన ఎక్కువ కోపంతో ఉన్నాడు. వెనక్కి వెళ్ళు. శ్రేష్ఠులైన నీ తల్లిదండ్రులు ఎక్కడా? మళ్ళీ చూడండి, శ్రేష్ఠులైన నీ తల్లిదండ్రులు ఎక్కడా? దీనురాలివైన నువ్వెక్కడా? ఇప్పుడు తల్లిదండ్రులు గొప్ప అనిపించుకున్నాడు. ఎందుకంటే ఆవిడ మేనక, ఈవిడ మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు. అందుకని వాళ్ళెక్కడా నువ్వెక్కడా అనే విధంగా, ఏమో వాళ్ళకు పుట్టావో లేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు. అతి కొద్ది కాలంలో నీ కొడుకు సాలస్తంభంగా పెద్దగా ఎలా పెరిగిపోయాడు? ఏంటి ఇంతగా పెద్దగా పెరిగిపోయాడు? ఏదో 12 ఏళ్ళు అంటున్నావు, చూస్తే ఏమిటి యువకుడుగా పెద్దవాడుగా అయిపోయాడు. చూస్తే 30 ఏళ్ళలాగా 40 ఏళ్ళలాగా ఉన్నాడు. చూస్తే పెద్ద స్తంభంలాగా పెరిగిపోయాడు. నాకు మాత్రం సందేహంగా ఉంది. నువ్వు చెప్పే కథ అంతా సందేహంగా ఉంది. మీ నాన్న కాదు, మీ అమ్మ కాదు. వాళ్ళకి నువ్వు పుట్టావో లేదో తెలీదు. నిన్నేదో జంతువులు పక్షులు మోసుకొచ్చాయి కణువుడి దగ్గరికి అన్నావు. అది ఏం నమ్మటానికి అవుతుందా? కణువ మహర్షి నిన్ను సాకాడు అని చెప్తున్నావు. ఏదో ఆశ్రమానికి ఎవరో అనాథలు వస్తే సాకినట్టుగా నిన్ను అనాథ శిశువు నువ్వులాగా సాకి ఉండవచ్చు. ఎవరు నువ్వు? ఎవరికి పుట్టావు? ఇది చూడండి, ఎక్కడ మంచి పాయింట్ కోర్టులో వేసినట్టుగా వేశాడండి. మంచి లాయరు. దుష్యంతుడు పెద్ద లాయరే కదా. అందుకని నాకు అర్థం కావటం లేదు. నువ్వు చెప్పేదంతా అబద్ధం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.